దురంధర్ 2 సినిమాకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఈ సినిమా వ్యవహారం అనేది హైకోర్టు వరకు కూడా చేరింది. అసలు ఎందుకు ఇదంతా కూడా సినిమా మీద ఇంత గర్జ ఎందుకు పెంచుకున్నారు, సినిమా మీద ఇంత నెగిటివిటీని ఎందుకు ప్రచారం చేస్తున్నారనే విధంగా సినిమాను చూసినటువంటి ప్రేక్షకులు కూడా వాపోతూ ఉన్నారు. సినిమాలో మంచి మెసేజ్ ఉంది. మన దేశం పైన శత్రు దేశాలు చేసినటువంటి అటాక్లని, దుర్మార్గాలని కళ్ళ కట్టినట్టు చూపించారు. 90% వాస్తవాల్ని చూపించారు. అయినప్పటికీ కూడా మన దేశంలో ఉన్న వాళ్ళే, మన దేశం మీద వాళ్ళకు ప్రేమ ఉండదా, మన దేశం అంటే వాళ్ళకు ఇష్టం ఉండదా అనే విధంగా వాళ్ళైతే ప్రవర్తన కనిపిస్తుందన్నమాట. సో ఇప్పటి వరకైతే దురంధర్ పార్ట్ 1 సినిమా అనేది ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి గొప్ప విజయాన్ని సాధించింది. సో ఆ తర్వాత పార్ట్ 2 కోసం చాలా మంది కూడా ఓన్లీ హిందీ ఆడియన్సే కాకుండా తెలుగు, తమిళ్, కన్నడ అని భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం వెయిట్ చేశారు. సో తీరా మార్చ్ 19కి దురంధర్ 2 సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచి ఆదరణతో ముందుకెళ్తూ ఉంది. 3 రోజులకే 500 కోట్ల మార్కును కూడా దాటేసింది. ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది. సో మరి కలెక్షన్ల పరంగానే కాకుండా సినిమాలో కంటెంట్ పరంగా కూడా ప్రతి ఒక్క భారతీయుడు అవును నేను భారతీయుడిని గర్వంగా చెప్పుకునే విధంగా సినిమా అద్భుతంగా ఉంది అని చెప్పేసి కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు, నేను ఒక భారతీయుడిని అని ఈ సినిమా గురించి గొప్పగా మాట్లాడుతుంటే, కొంతమంది మాత్రం ఈ సినిమా రాజకీయ పరంగా చిచ్చులు రేపుతుందని చెప్పేసి ఈ సినిమా కొంతమంది కొన్ని వర్గాలని ఉన్నటువంటి గొడవల్ని ఇంకా రెచ్చగొడుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు ఇండియా పైన ప్రేమ ఉందా, ఇండియాలో వాళ్ళు బ్రతుకుతున్నారా లేదని కొన్ని అనుమానాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమాని ప్రదర్శించొద్దు అని చెప్పేసి ఒక లాయర్ మాత్రం హైకోర్టుని సంప్రదించాడు, మద్రాస్ హైకోర్టుని. ఎందుకు, కారణం ఏంటి అంటే మరి కొద్ది రోజుల్లోనే అంటే ఏప్రిల్ 23కి అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎలక్షన్ల ముందు ఈ సినిమాను ప్రదర్శిస్తే కొన్ని రాజకీయాల పరంగా కొంతమంది పార్టీలకి ఏమైనా మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది అని చెప్పేసి ఈ సినిమాలో అదే విధంగా చూపించారు అని చెప్పేసి ఆయన నమ్ముతున్నారు అని చెప్పేసి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ అనేది హైకోర్టు కూడా తిరస్కరించిందనమాట. ఎందుకంటే మీరు ఈ పిటిషన్ వేయడానికి సరైన కారణాలు చూపించండి అని చెప్పేసి, ఏదో ఈ సినిమాలో రాజకీయ పరంగా కంటెంట్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు, కానీ జనాలు ఎవరు కూడా అనుకోవట్లేదు. మీరు అనుకుంటున్నారు కాబట్టి పిటిషన్ వేశారు, కానీ దాన్ని మాత్రం మేము తిరస్కరిస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద మీరు ఎప్పటి వరకు అయితే మేము ఒక తుది తీర్పు ఇస్తామో అప్పటి వరకు కూడా సినిమా మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా కూడా ప్రదర్శింపబడుతుంది థియేటర్స్లో అని చెప్పేసి అయితే హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఎవరైతే పిటిషన్ వేశారో లాయర్, ఆయన ఏంటంటే ఆయనకు అనిపించింది పర్సనల్గా ఈ సినిమాలో రాజకీయ పరంగా ఏదో అతలాకుతలం జరుగుతుంది, ఆ విధంగా చూపిస్తున్నారు, బయటికి జనాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు, కానీ జనాలు అనుకోవట్లేదు. బట్ సినిమాలో కంటెంట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది మన దేశం పైన ఇతర దేశాలు ఎవరైతే శత్రు దేశాలు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఎలాంటి అటాకులు చేశారు, ఎలాంటి దుర్మార్గాలు చేశారు, వాటి పరంగానే సినిమా చూపించారని చెప్పేసి జనాలకు అర్థమవుతుంది. సో మరి హైకోర్టు తీర్పు ఎప్పుడు తుది తీర్పు ఇస్తుందో అప్పటి వరకైతే అంటే ఇక్కడ విజయవంతంగా సినిమా మాత్రం థియేటర్స్లో అదే విధంగా సాగుతుంది. మరి ఈ విధంగా కొంతమంది మధ్యలో సినిమాని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ ఒకవేళ తీర్పు వచ్చిన తర్వాత ఇంకా ఓకే రాజకీయ పరంగా కొన్ని స్వలాభాలు ఉన్నాయి, అందుకోసమే సినిమాని ఆపేస్తున్నామని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇచ్చారో అప్పుడు మాత్రం గట్టి ఎదురు దెబ్బని సినిమాకి తగులుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రజెంట్ అయితే దురంధర్ 2 సినిమా ఒక మిసైల్ రేంజ్లో ముందుకు దూసుకెళ్తుంది. చూడాలి ముందు ఇంకా ఎంతవరకు సినిమా వెళ్తుంది ఏంటి అని.